వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు. ముస్లిం సోదరులకు మరియు ముస్లిమేతర సోదరులు, మా హిందూ సోదరులందరికీ ఈరోజు మేము హృదయపూర్వకంగా రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మనమందరము భారతీయులము, కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి ఈరోజు ఒక 3000 మంది ముస్లిం సోదరులు ఒక దగ్గర ఈద్గా ప్రాంగణంలో జరిగి నమాజ్ పద్ధతిని ఆచరించి మరియు దాని తర్వాత ప్రవక్త గారి గురించి మరియు అల్లాహ్ గురించి ప్రసంగం విని చివరిగా మన భారతదేశంలో సోదర భావం వర్ధిల్లాలని చెప్పి మరియు పొరుగును జరుగుతున్నటువంటి యుద్ధం ఆగిపోవాలి, మరి శాంతి నెలకొల్పాలని చెప్పి ఈరోజు యావత్తు పొదలకూరు పట్టణ మరియు గ్రామ ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. తప్పకుండా అల్లాహ్ తబారక్ వ తఆలా దీన్ని అంగీకరిస్తాడు. సోదరులారా, రంజాన్ అనేది ఓ త్యాగాలతో కూడుకున్నటువంటి ఒక పండుగ. ఒక నెలసాంతం ఉపవాస దీక్ష చేపట్టి తన మనోవాంఛల్ని త్యాగం చేసి పేదవాళ్ళని గుర్తించి తన యొక్క ధనాన్ని వారికి వెచ్చించి వారి యొక్క జీవితాల సంతోషాన్ని చూసి మళ్ళీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పండుగలు ప్రతి ఒక్కరూ దానిలో చేరి ప్రతి ఒక్కరూ సంతోషాన్ని పాల్పంచుకోవాలి. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరినీ ఇలాంటి సుఖ సంతోషాల్లో కానివ్వండి, కష్ట నష్టాల్లో కానివ్వండి, కలిసిమెలిసి ముందుకు వెళ్ళడానికి మనకు ప్రాప్తం కనివాక. ప్రత్యేకంగా ఈరోజు ఒక పిల్లలతో సహా పెద్దలతో సహా 3000 మంది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 2 విషయాలు మేము చెప్పాము. ఇక్కడ అంటే ఇప్పుడే 10th క్లాస్ మరియు ఇంటర్ వాళ్ళ యొక్క ఎగ్జామ్స్ అయిపోయాయి. వచ్చే బక్రీద్ పండుగలో ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో, అది స్టేట్ లెవెల్లో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, వారికి ప్రధాన బహుమతులు ఇవ్వడానికి మేము ఇక్కడ చెప్పుకున్నామండి, చర్చించుకున్నాము. కాబట్టి వచ్చే బక్రీద్లో ఇన్షాల్లా తప్పకుండా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ మంచి మార్కులు కావాలి. మరి దేశం కోసం వాళ్ళు పాటుపడి ఒక మన భారతదేశాన్ని ప్రగతి పదంలో పయనించడానికి పూర్తిగా సహకరిస్తూ ఆశిస్తున్నాను. మరొకసారి అందరికీ రంజాన్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ. ఈరోజు పొదలకూరు పట్టణంలో రంజాన్ పండుగ జరుపుకోవడం జరిగింది. చాలా ఆనందంగా, చాలా ఆహ్లాదకరంగా యువత, పిల్లలు, పెద్దలు అందరూ అటెండ్ అయ్యి సుమారుగా 3000 మంది ఈ యొక్క ఈద్గా మైదానాన్ని చేరుకొని ప్రార్థనలు జరిపినారు. పొదలకూరు పట్టణ ముస్లిం సోదరులందరికీ, హిందూ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అలాగే ప్రభుత్వం కూడా 3 రోజుల క్రితం ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారము 37 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఆ యొక్క మసీదులు చిన్న మరమ్మతుల కోసం, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ద్వారా మన గ్రామానికి సంబంధించినటువంటి పనులు చేయించేదానికి ఎమ్మెల్యే గారు చెప్పి చేయిస్తామని ఈ ప్రాంగణం ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఉదయం సర్వేపల్లి శాసనసభ్యులు వారు నాకు ఫోన్ చేసినారు. ఆయన తరఫున, ఆయన ఊళ్ళో లేడు కాబట్టి ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తరఫున యావత్ సర్వేపల్లి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.